హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. ఈరోజు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ శారీ టజల్స్ అండి. మనము శారీ టజల్స్ 10 శారీ టజల్స్ అనేది చేద్దాము. మొదటిది మనము ముందు శారీ అనేది టైట్గా పెట్టుకునేసి కాటన్ థ్రెడ్ 4 స్టాండర్డ్స్ నీడిల్కి తీసుకునేసి ఈ విధంగా శారీకి ముడి అనేది వేసేసుకోవాలి. ఇలాగా ముడి వేసుకున్న తర్వాత మనము ఇక్కడ తీసుకునే బీడ్స్ అనేది క్యాప్ బీడ్, తర్వాత బిగ్ పర్ల్ తీసుకోవాలండి. ఈ విధంగా నీడిల్కు ఎక్కించుకునేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టాజల్ను కూడా ఎక్కించుకోవాలండి. తర్వాత నీడిల్ను కింది నుండి పైకి అనేది పర్లు క్యాప్ బీట్లో నుండి పైకి తీసుకునేసి తర్వాత శారీకి గుచ్చుకునేసి కిందికి దింపుకునేసి 2 సార్లు ముడి అనేది వేసేస్తే మనకు ఈ విధంగా ఈజీగా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు. శారీకి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఒక శారీకి అయితే ఒక 25 అనేది మనము పెట్టుకుంటే సరిపోతుంది. మరొక డిజైన్ అండి, ఈ విధంగా మనము కాటన్ థ్రెడ్ అనేది 4 స్టాండర్డ్స్ నీడిల్కి తీసుకునేసి తర్వాత శారీకి ఈ విధంగా మనం ముడి అనేది వేసేసుకోవాలండి. శారీకి ముడి వేసిన తర్వాత మనము ఇక్కడ బీడ్స్ అనేది ఈ విధంగా పర్ల్ బీడ్స్ అనేది ఒక 2 ఎక్కించుకోవాలండి నీడిల్కు. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టాజల్ను కూడా నీడిల్ ఎక్కించుకునేసి తర్వాత 2 పర్ల్ బీడ్స్ను కూడా ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత నీడిల్ను మనము ఈ శారీకి మనము కింద నుండి పైకి తీసుకునేసి అక్కడ మనము నాట్లాగా వేసేసుకునేసి తర్వాత మనము నీడిల్ను ముందుగా కుట్టుకున్న పర్ల నుండి కిందికి దింపుకోవాలండి. ఇలాగా దింపుకున్న తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న టాజల్ను రెడీమేడ్ టాజల్ను ఒకటి ఎక్కించుకోవాలి. తర్వాత 2 పర్లు కూడా ఎక్కించుకునేసి నీడిల్ను శారీకి మనము కుట్టుకునేసి ఈ విధంగా మనము ఒక 2 సార్లు ముడి అనేది వేసేసుకోవాలండి. ఇలాగా ఒక 2 డిజైన్లు ఇప్పుడు అయిపోయాయండి. నెక్స్ట్ మనము 8 డిజైన్లు అనేది చేస్తాము. మొత్తము కూడా 10 టాజల్స్ డిజైన్స్ అనేది ఈ విధంగా మనం ఈ క్లాస్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరొక డిజైను ఈ విధంగా మనము శారీని టైట్గా పెట్టుకునేసి కాటన్ థ్రెడ్ 4 స్టాండర్డ్స్ మనం నీడిల్కి ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. శారీకి కింది వైపు నుండి నీడిల్ను పైకి తీసుకునేసి ముడి అనేది వేసేసుకోవాలి. ఇలాగా ముడి వేసిన తర్వాత నేను ఒక పర్ల్ బీటు, ఒక రౌండ్ బీటు, ఒక పర్ల్ బీటు తీసుకుంటున్నాను. ఈ విధంగా పర్ల్ బీటు, రౌండ్ బీటు, పర్ల్ బీటు నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుచ్చును కూడా టాజల్ను కూడా నీడిల్కి ఎక్కించుకునేసి తర్వాత టాజల్ను ఎక్కించుకున్న తర్వాత మనము నీడిల్ను పర్లు రింగ్ బీటు పర్లులోకి కింది నుండి పైకి నీడిల్ను పైకి తీసుకునేసి చీరకు మనము పైనుండి కుట్టుకునేసి 2 సార్లు ముడి అనేది వేసేసి కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ శారీ టజల్స్ అనేది శారీకి ఒక 25 అయితే సరిపోతాయండి. 2 ఇంచెస్ అనేది మనము గ్యాప్ అనేది పెట్టుకుంటూ ఇలాంటి టాజల్స్ అనేది మనము కుట్టుకోవచ్చండి. ఒక శారీకి 25 టాజల్స్ అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము బీడ్స్ కుట్టుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుచ్చును కుట్టుకోవాలి. తర్వాత బీడ్స్లో నుండి కింది నుండి పైకి నీడిల్ను తీసుకునేసి ముడి అనేది వేసేసుకోవాలండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో చాలా వరకు టాజిల్స్ అనేది డైలీ కూడా నేను షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో 16th క్లాసులో 10 డిజైన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగా 10 డిజైన్స్ అనేది ఒక్కసారిగానే మీరు నేర్చుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా జాయిన్ అయ్యి ఈ టాజల్స్ అనేది నేర్చుకోండి. ఈజీ మెథడ్లోనే మన శారీకి మనమే ఈ విధంగా నీట్గా కుచ్చులు అనేది కుట్టుకునే విధంగా నేను మీకు క్లాసెస్లో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనము
శారీ టజల్స్ ఎప్పుడు కానీ 2 ఇంచెస్కు గ్యాప్గా పెట్టుకుని కుట్టుకున్నామంటే మనకు 25 అయితే శారీకి సరిపోతాయండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అదేవిధంగా 1 ఇంచ్ గ్యాప్తో అయితే మనకు ఒక 40 అనేది మనము ఈ టాజల్స్ కుట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నీడిల్ కని మనము 1 by 1 ఒకటి తర్వాత మరొకటి తీసుకునేసి తర్వాత కుచ్చు తర్వాత ఈ పూసల్లో నుండి నీడిల్ను కింది నుండి పైకి తీసుకునేసి శారీకి మనం కుచ్చుకునేసి ముడి అనేది 2 సార్లు వేయాలి. ఈ విధంగా మనము టాజిల్స్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ డిజైను ఇలాగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా మనము 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ను నీట్గా కట్ చేసుకునేస్తే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరొక డిజైన్ అండి, మనము 4 లేయర్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి శారీకి మనము ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలండి. ముడి వేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, లీఫ్ బీటు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టాజిల్ తర్వాత లీఫ్ బీటు అనేది మనము ఒకదాని తర్వాత మరొకటి నీడిల్కు మనము తీసుకోవాలండి. ఇలాగా నీడిల్కు ఫస్ట్ మనము లీఫ్ బీటు ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న టాజిల్ లీఫ్ బీటు తీసుకున్న తర్వాత నీడిల్ను కింది నుండి పైకి తీసుకునేసి ముడి అనేది వేసేసేయాలండి. ఇలాగా ముడి వేసిన తర్వాత మనము నీట్గా కత్తెరతో కట్ చేసుకోవాలి థ్రెడ్ను. మనము ఇలాంటి డిజైన్ అయితే 1.5 ఇంచ్ లెంత్ అనేది మనం గ్యాప్ పెట్టుకునేసి కుట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలాగా కుట్టేసిన తర్వాత 2 లీవ్స్ అనేది మనకు ఈ డిజైన్లో వస్తుంది. ఈ విధంగా వస్తుందండి. మరొకటి కూడా కుట్టాను చూడండి. ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డిజైన్ అండి, మనము 4 లేయర్స్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు మనము శారీకి అనేది ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలి. ముడి వేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డైమండ్ షేప్లో ఉండే మనము బీడ్స్ అనేది తీసుకునేసి ముందుగా మనము ఒక పర్ల్ అనేది నీడిల్కు తీసుకునేసి మళ్ళా శారీకి మనము పైనుండి కిందికి దింపుకునేసి నీడిల్ను మళ్ళా మనము నీడిల్ను కింద నుండి పైకి తీసుకునేసి ఈ డైమండ్ షేప్లో ఉండే బీట్కు మనము ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి. ఈ బీట్ అనేది మనము అడ్డంగా పెట్టుకునేసి మళ్ళా నీడిల్ను శారీకి కింది అంటే పై నుండి కిందికి దింపుకోవాలి. దింపుకున్న తర్వాత దాని పక్కనే నీడిల్ను మళ్ళా పైకి అనేది తీసుకునేసి ఒక పర్ల్ అనేది నీడిల్కి ఎక్కించుకునేసి పర్ల్ అనేది నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత నీడిల్ను పైనుండి కిందికి దింపుకోవాలి. దింపుకున్న తర్వాత మళ్ళా నీడిల్ను కింది నుండి పైకి తీసుకునేసి డైమండ్ షేప్ ఉండే ఈ బీట్ అనేది ఎక్కించుకునేసి ఇదే విధంగా మనము మరొకటి కూడా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము రేషన్ థ్రెడ్ అనేది తీసుకున్నప్పుడు ఎప్పుడు కానీ అవి లేయర్స్గా మనము రౌండప్ చేసినప్పుడు అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి థ్రెడ్. కాబట్టి మనము దానికి పేపర్ ప్లాస్టర్ మనము థ్రెడ్ అనేది రౌండ్గా అంటే మనం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ 140 200 అట్లా తీసుకునేసి మనము మొదట్లో థ్రెడ్ను కట్ చేసుకునేసి అక్కడ పేపర్ ప్లాస్టర్ అనేది మనము రౌండ్గా చుట్టేసుకోవాలండి. అలా చుట్టేసుకున్న ఈ రేషన్ థ్రెడ్ అనేది చూపిస్తున్నాను చూడండి. రేషన్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనము ఈ బీడ్స్ను డైమండ్ షేప్ బీడ్స్ పర్ల్ అనేది మనం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము రేషన్ థ్రెడ్ అనేది మనము ఏ విధంగా చుట్టుకోవాలి, తర్వాత దానికి చుట్టుకున్న తర్వాత ఏ విధంగా పేపరు ప్లాస్టర్ అనేది పెట్టేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానండి. ఇక్కడ ఆల్రెడీ చేసేసాను కనుక
చూపించలేకపోతున్నాను. మనం ఈ డైమండ్ షేప్లో మనం కుట్టుకున్నాం. ఇక్కడ బీడ్స్లోకి కింది నుండి పైకి అనేది తీసుకునేసి రేషన్ థ్రెడ్ను, తర్వాత జరీ థ్రెడ్ అనేది 2 స్టాండర్డ్స్ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుచ్చు అనేది కుట్టుకోవాలండి. ఈ కుచ్చు అనేది 1 ఇంచ్ కానీ లేదా 1.5 ఇంచు లెంత్ కానీ మనం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచ్ అనేది పెట్టుకున్నానండి. ఇలాగ పెట్టుకునేసి మనం కంటిన్యూగా శారీకి కుట్టే ట్యాజిల్ అండి. ఇది కంటిన్యూగా మనం డైమండ్ షేప్లో ఉండే ఈ తీసుకునేసి బీడ్స్ మనం కుట్టేదండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ డిజైన్ అండి, మనము ఏ విధంగా క్రోషా నీడిల్ ఉంటుంది కదండి, దాన్ని శారీకే మనము హోల్ పెట్టుకోవాలి. లేదా దబ్బలం ఉన్నా కూడా దబ్బలంతో పెట్టుకునేసి రేషన్ థ్రెడ్ అనేది మనము ఎక్కువ లేయర్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా హోల్లోకి మనకు ఆ రేషన్ థ్రెడ్ అనేది మనం తీసుకోలేమండి. కాబట్టి మనము క్రోషా నీడిల్ కానీ లేదా దబ్బలం కానీ శారీకి హోల్ పెట్టుకునేసి రేషన్ థ్రెడ్ అనేది తీసుకునేసి జరీ థ్రెడ్ 2 స్టాండర్డ్స్ తీసుకునేసి ఈ విధంగా మనము కుచ్చు అనేది కుట్టుకోవాలండి. కుచ్చు కుట్టుకున్న తర్వాత మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది మనము కుచ్చు పొడవు పెట్టుకోవాలండి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకున్న తర్వాత దానిపైన నేను ఫ్లవర్ బీట్ను కుడుతున్నానండి. ఇలాగా కుచ్చులు కుట్టిన తర్వాత మనము ఫ్లవర్ బీట్ తీసుకునేసి కాటన్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి మనము కింది నుండి పైకి అనేది కుట్టుకునేసి ఈ ఫ్లవర్ను కుట్టచ్చు. లేదంటే మనము జరీ థ్రెడ్తో ఈ కుచ్చు అనేది కుట్టాం కదండి, ఆ జరీ థ్రెడ్తో కుట్టిన కుచ్చును మనము జరీ థ్రెడ్ మనము అది కుచ్చు కుట్టిన తర్వాత కట్ చేయకుండా నీడిల్కి అలాగనే పెట్టుకునేసి ఈ ఫ్లవర్ బీటు ఒక మధ్యలో మనకు పర్ల్ బీటు ఎక్కించుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నీడిల్ను పైనుండి కిందికి అనేది 1-2 సార్లుగా దింపుకునేసి ముడి అనేది వేసేసుకోవాలండి. నెక్స్ట్ డిజైన్ అండి, 4 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి చీరకు మనము ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. నాటు వేసుకున్న తర్వాత నేను మల్టీ కలరు ట్యాజిల్ అనేది ఆల్రెడీ నేను ఈ విధంగా మల్టీ కలరు జరీ థ్రెడ్తో ఈ విధంగా కుట్టానండి. కాబట్టి ఈ ట్యాజిల్ మల్టీ కలర్ థ్రెడ్తో కుట్టిన ట్యాజిల్స్ 2 తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము 4 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ను నీడిల్ తీసుకుని చీరకు ముడి వేసుకునేసి ఒక బిగ్ పర్లు, తర్వాత మల్టీ కలర్తో తయారు చేసుకున్న కుచ్చును, తర్వాత ఒక బిగ్ పర్లను ఎక్కించుకునేసి నీడిల్ను కింది నుండి పైకి చీరకు తీసుకునేసి ముడి వేసేసి మళ్ళా ఆ నీడిల్ను ఈ బిగ్ పర్లో నుండి కిందికి దింపుకునేసి రెడీ చేసిన ట్యాజిల్ తర్వాత ఒక బిగ్ పర్లు ఎక్కించుకునేసి నీడిల్ను శారీకి కింది నుండి పైకి తీసుకునేసి 2 సార్లు ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ డిజైన్ అండి, 4 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి మనం ముడి అనేది వేసుకునేసి శారీకి ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక స్మాల్ పర్లు, తర్వాత క్యాప్ బీటు, ఒక బిగ్ పర్లు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక కుచ్చును ఎక్కించుకోవాలండి. ఇలాగా ఎక్కించుకున్న తర్వాత మనము కుచ్చు తర్వాత ఈ నీడిల్ను మనము పర్లులో నుండి క్యాప్ బీట్ వరకు కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత ఒక స్మాల్ పర్ల్ అనేది ఎక్కించుకునేసి నీడిల్కు శారీకి కింది నుండి పైకి అనేది కుట్టుకునేసి 1-2 సార్లు ముడి అనేది వేసేసుకోవాలి. ఈ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. శారీకి 1 ఇంచ్ లెంత్తో అయితే ఒక 25 కాదండి 40, లేదంటే 2 ఇంచెస్ లెంత్తో అయితే మనము ఒక 25 అయితే సరిపోతుంది. మరొక డిజైన్ అంటే మనం కాటన్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి శారీకి ముడి అనేది వేసేసుకునేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్యాజిల్ను మనము నీడిల్కి ఎక్కించుకునేసి తర్వాత నీడిల్ను కింది నుండి పైకి అనేది మనము తీసుకునేసి శారీకి ముడి అనేది వేసేసుకునేసి తర్వాత నీడిల్ను మనము థ్రెడ్ అనేది కట్ చేయకుండా పర్లు మధ్యలో నుండి మనము నీడిల్ను పైకి తీసుకునేసి ఇక్కడ నేను ఒక రౌండ్ బీట్ అనేది బిగ్ బీట్ ఈ విధంగా కుచ్చు మధ్యలో అనేది మనము
జరీ థ్రెడ్ కుట్టిన చోట మనము మరొకసారి కుట్టేసి కిందికి నీడిల్ని దింపుకునేసి 2 సార్లు ముడి అనేది వేసేసుకోవాలండి. ఇది మరొక డిజైన్ అండి. లాస్ట్ డిజైన్ అండి. ఒకటి శారీకి మనము ఎప్పుడు కానీ 4 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి శారీకి ముడి అనేది ఒకసారి కానీ 2 సార్లు కానీ వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత నేను 200 లేయర్స్తో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్యాజిల్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇలాగా మనము ట్యాజిల్ను నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత ఆ ట్యాజిల్ను మళ్ళా మనము ఒక 1/2 ఇంచు లెంత్తో నీడిల్ను కింది నుండి పైకి అనేది తీసుకునేసి 2 సార్లు ముడి అనేది వేసేసుకునేసి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు లక్ష్మీ కాసు ఉంటాయి కదండి. ఆ లక్ష్మీ కాసులు అనేది మనకు బీడ్స్ అనేది దొరుకుతాయి. ఆ కాసుకు మనము ఫెవికల్ అనేది అప్లై చేసేసుకునేసి ఈ ట్యాజిల్కు మధ్యలో మనం జరీ థ్రెడ్తో నాట వేసినాం చూడండి. ఆ జరీ థ్రెడ్ పైన మనం ఈ విధంగా అంటించుకోవాలి. మీకు ఏ డిజైన్లు నచ్చినాయో కమెంట్లో తెలపండి. తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.